నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. యోగా వల్ల మానసిక శారీరక ఉల్లాసం పెరుగుతుందని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోగాంధ్ర కార్యక్రమాన్ని తీసుకువచ్చారని, ప్రజలందరూ పాల్గొనాలని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని అల్లూరి ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో పురపాలక సంఘ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మరియు వాకర్స్ ప్రజలు యోగా నిర్వహించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ యోగా వల్ల ఆరోగ్య సమస్యలు రావని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోగాంధ్ర కార్యక్రమాన్ని తీసుకువచ్చారని తెలిపారు. ఈ నెల 21వ తేదీ విశాఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో 5 లక్షల మందితో యోగా నిర్వహిస్తున్నారని, 21వ తేదీ గూడూరులో కూడా యోగా ఈవెంట్ జరుగుతుందని, ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. కరోనా కేసులు మళ్లీ వస్తున్నాయని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, నాయకులు పులిమి శ్రీనివాసులు, రహీం, శివకుమార్, కట్ట మురళీకృష్ణ, రాజా తదితరులు పాల్గొన్నారు. చూడండి, ఒక్కసారి చూడండి. ఎందుకంటే మీరు తప్పు చేయకుండా చేయించడం నా బాధ్యత. ప్రోటోకాల్ ప్రకారం లేకపోతే ఫార్మాలిటీగా చేయించడం నా బాధ్యత కాదు. ఫార్మాలిటీగా అని చెప్పినట్టు నేను కూడా వచ్చునేవాడు కాదు. మీ ఎడమ వెరీ గుడ్. యోగా ట్రైనింగ్ సెంటర్కి మన అల్లూరి ఆదిశేషారెడ్డి స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ పాసి సునీల్ కుమార్ గారిని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనగా పోరాటమైంది. మరియు అలానే ఎంత ఉన్నారో అట్లాగే పడుకోండి. మీ 2 చేతులు, మీ 2 తొడల పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం అర్ధ ఉత్తాన పాదాసనం చేస్తున్నాం. అర్ధ ఉత్తాన అంటే పైకి, అర్ధ అంటే సగం. మీ ఎడమ కాల్ని కింద నుంచి ఒక 45 డిగ్రీస్ యాంగిల్లో పైకి లేపండి. జస్ట్ ఒక 45 డిగ్రీస్ యాంగిల్లో పైకి లేపండి. అక్కడ ఆపండి. ఇది అంతా కూడా మీకు ఇలా చెప్పాను, లోయర్ అబ్డామిన్ మీద పడుతుంది. ప్రోస్టేట్ ని యాక్టివేట్ చేస్తుంది, రిసోర్స్ ని యాక్టివేట్ చేస్తుంది. రిలాక్స్. ఇప్పుడు 2వ కాలు చేద్దాం. నెమ్మదిగా 2వ కాళ్ళ పైకి 45 డిగ్రీస్ యాంగిల్లో పైకి లేపి దించాలి. అప్, అలా దించండి. వెరీ గుడ్. మీకు ఎంత ఇప్పుడు మనం రైట్ అక్కడ ఉంటుంది. ఇక పైకి అంతే. రైట్. ఇక్కడ సీనియర్ సిటిజన్ చూడండి, ఈ తాత ఎంత బాగా చేశారో. వెరీ గుడ్. వీళ్ళంతా మనకి ఇన్స్పిరేషన్. రిలాక్స్. పొట్ట మీదకి తీసుకోరండి. జస్ట్ ఇప్పుడు మీ గడ్డాన్ని మోకాళ్ళకి తాకించడానికి ప్రయత్నించండి. జస్ట్ 1 2 3 4 5 6. రిలాక్స్. వెరీ గుడ్. శవాసనం. ఆసనాలు వేసిన తర్వాత విశ్రాంతి స్థితి. వైజాగ్లో దాదాపు 5 లక్షల మందితో ఈ కార్యక్రమం అంటే పార్టిసిపేషన్ మాత్రం 2 కోట్ల మందికి ఆల్రెడీ నమోదు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ యోగా ప్రదర్శనకి. అలాగే 5 లక్షల మందితో ఈ కార్యక్రమం చేయాలని ఒక మంచి తలంపు చేశాము. అందుకనే గూడూరులో కూడా మేము కూడా చంద్రబాబు నాయుడు స్ఫూర్తితోనే
గూడూరులో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. గూడూరులో ఉన్నటువంటి అందరూ కూడా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మనం కూడా ఒక శాసనసభ్యుడిగా అలాగే వాకర్స్ అందరూ కలిసి కూడా ఇక్కడ కూడా ఈ గ్రౌండ్లో కూడా ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం, ప్రజలు అనారోగ్యంగా ఉంటే మనందరం అనారోగ్యంగా ఉండేటువంటి కార్యక్రమం. అందుకే రాబోయే రోజుల్లో కూడా మీరు కరోనా కూడా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అది కూడా జాగ్రత్త ఉన్నారంటే మా రాజా చెప్పినట్టు యోగా అనేది చాలా ఇంపార్టెంట్. నేను కూడా ఎలక్షన్ ముందు మా రాజా దగ్గర విద్యార్థిని ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజీలో కూడా ఆయన దగ్గర నేర్చుకున్నా, ఈ గ్రౌండ్లో కూడా నేర్చుకున్నా. కానీ కొద్దిగా బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయినా, కానీ రావాల్సిన పరిస్థితి రాలేకపోవడంలో కూడా అనారోగ్యానికి గురైన యోగా ఉంటుంటే నాకు అనారోగ్యం కూడా రాదు. కాబట్టి అందరికీ చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా యోగా అనేది నేర్చుకోవాల్సిన అవసరం చూస్తున్నాం. ఇప్పుడు పెద్దలు నాకన్నా పెద్దలు కూడా బ్రహ్మాండంగా రాజా ప్రాక్టీస్ వల్ల బ్రహ్మాండంగా యోగా చేస్తున్నారు. నిజంగా చాలా సంతోషం. అలాగే ఈ గ్రౌండ్లో వాకర్స్ కూడా అలాగే ముఖ్యంగా ఏ కార్యక్రమాన్ని ఆరోగ్యం ప్రోత్సహించడానికి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే రేపు ఉదయం ర్యాలీ కూడా ఉంది, అందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే మెగా ఈవెంట్ 22వ తేదీ ఇక్కడ బ్రహ్మాండ ఈవెంట్ని కండక్ట్ చేయమని చెప్పి అందరినీ ఎట్లా ఉంది. అది స్టేట్ కాల్ కాబట్టి నా వంతు ఏదైనా చేయమన్నా కానీ చేయడానికి మా కమిషనర్ గారికి మా రాజా కూడా తెలియజేస్తున్నా. నా వంతు ఏం చేయమని నేను దానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నా. దయచేసి ఆ రోజు ఇక్కడ వాళ్ళందరూ కూడా లీడర్స్ కాకుండా మీ వార్డు వాళ్ళు ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుందని చెప్పి పెద్దలు మురళన్న గారికి స్వాగతపడుతున్నాం. వస్తే బాగుంటుందని చెప్పి మా లీడర్స్ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ప్రతి కూడా ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఈరోజు యోగాంధ్ర కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ జరిగింది. ఉదయాన్నే నిద్రలేసేటప్పుడు నా భార్య అడిగింది, ఏం కమిషనర్ గారికి మేము కనిపించలేదా, నేను యోగాలో గోల్డ్ మెడలిస్ట్ని, నన్ను ఆహ్వానించలేదా అని అడిగింది. చెప్పాలి మా కమిషనర్ గారికి 21వ తేదీ అట్లే వద్దులే అని చెప్పి చెప్పాను. ఎందువల్లంటే నేను మా రాజా దగ్గర సక్రమంగా ప్రాక్టీస్ చేయలేకపోయినా కానీ మా మిసెస్ మాత్రం యోగాలో బాగా తరబిది పొందిన విషయాన్ని కూడా ఒకసారి తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ రాజా మా మురళన్న గూడూరుకు వరం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు బట్టే ఈరోజు చాలామంది ఆరోగ్యాలు బాగుపడుతున్నాయి. ఎందుకంటే ఈ వయసులో కూడా ఎట్లా మనిషి ఎట్లా చేస్తే రంగేశ్వరం వాకడం పూర్వంలో ఉన్నటువంటి కార్యక్రమం. ఎందుకంటే చాలా మంచి మనిషి మా మురళన్న కలిపిన మా రాజా పడతాం. అందరూ కూడా ఈరోజు ఎంతోమందికి ఈ యొక్క యోగా నేర్పించడం కూడా చాలా సంతోషం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అందరూ ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి కాన్సెప్ట్. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి సంగతి మాకు తెలియదు, కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం అందరూ ఆరోగ్యంగా ముఖ్యమంత్రి ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. ఎవరు గెలిచినా ఏం చేసినా ఏం చేయాలా లేదా ఎలా దోచుకోవాలా ఎలా దాచుకోవాలో చూసేవాళ్ళు తప్ప ప్రజల ఆరోగ్యాన్ని గురించి ఆలోచించే ముఖ్యమంత్రి ఎవరు లేరు. దానికి తోడు మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా యోగా అంటే అమితమైనటువంటి ప్రేమ విషయాన్ని కూడా మేము ప్రధానికి ఇచ్చేస్తున్నాం. కాబట్టి అటువంటి నాయకులు ఈరోజు మన దేశానికి రాష్ట్రానికి ఉండడం కూడా మన గర్వకారణమని తెలియజేస్తూ ఖచ్చితంగా రేపు జరిగే కార్యక్రమం కానివ్వండి, లేదా 14వ జరిగే కార్యక్రమం కానివ్వండి, 20వ జరిగే కార్యక్రమం కానివ్వండి, ఖచ్చితంగా గూడూరులో సక్సెస్ అవుతుందని చెప్పి నమ్మకం. ఎందుకంటే మా మంచి కమిషనర్ గారు ఉన్నారు, ఎవరున్నా లేకపోయినా ఆయన ఖచ్చితంగా ఈ కార్యక్రమం చేస్తారు. ఆ సామర్థ్యం కూడా ఉంది. దానికి తోడు మా రాజా మా మురళన్న ఇద్దరు సహాయ సహకారం ఉన్నాయి. అలాగే మా టీం అంతా కూడా మా పార్టీ టీం అంతా కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి కోఆపరేట్ చేస్తుందని చెప్పి తెలియజేస్తూ మా పత్రికా మిత్రులు అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. ఈ కార్యక్రమం బాగా ప్రచారం చేసి జనాలందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే విధంగా మీరు కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి కోరుకుంటూ రేపు కూడా మనకి మాస్ ర్యాలీ కార్యక్రమం ఉంది. ఇదే గ్రౌండ్ నుంచి మనం టవర్ క్లాక్ దాకా వెళ్ళి అక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుంటాం. ర్యాలీ కార్యక్రమాన్ని ఈరోజు మన ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ బాజు సునీల్ కుమార్ గారు రేపు కూడా ఇదే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు, ర్యాలీ కార్యక్రమంలో. అలానే 14వ తేదీ కూడా ఈ యొక్క మా ట్రయల్ రన్ కార్యక్రమం ఉంది. తర్వాత మెగా ఈవెంట్ 21వ తేదీ జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరు పార్టిసిపెంట్స్కి పెద్దలందరికీ కూడా మరొకసారి ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన గౌరవ శాసనసభ్యులు గారు. ఇప్పటి వరకు మాకు శ్రీరన్న ఎంతో సహకారం అందించారు. స్టార్టింగ్లో ఎప్పుడు పిలిచినా కూడా మాకు ఖచ్చితంగా వచ్చి పార్టిసిపేషన్ చేసేవారు, సాధన చేసేవారు. దానికి కారణం అన్న సుమారుగా
ఒక సంవత్సరం పాటు ఎస్కేఆర్ గ్రౌండ్లో యోగ సాధన చేశారు మా దగ్గర. దాంట్లో చాలా ఫలితం పొందారు. అందువల్ల ఆయనకి యోగాభ్యాసం మీద మామూలుగా మిగతా వాళ్ళందరికంటే కూడా కొంత అవగాహన, నమ్మకం కూడా ఉంది. అదేవిధంగా మేము గూడూరులో ఈ యోగాభ్యాసాన్ని ఏదో ఒక ఫార్మాలిటీగా కాకుండా 1970 నుంచి మా నాన్నగారు 77 నుంచి మా నాన్నగారు వ్యాయామశాల నుంచి యోగాసనాలు చేయడం అక్కడి నుంచి మొదలుపెట్టాడు. నేను 1996లో మొట్టమొదటిగా గూడూరులో ఒక వ్యాయామశాలను నెలకొట్టాము. దాని పేరు రాజాస్ యోగా జిమ్ సెంటర్. దానికి మొదట శిలాఫలకం, తర్వాత ఎంట్రన్స్ రిబ్బన్ కట్ చేసింది మన సునీలని. మొట్టమొదటి అప్పటి నుంచి ఇప్పటి వరకు 1996 నుంచి ఇప్పటి వరకు ఈ యోగానికి, ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి విషయానికి మాకు ఎంతో సహకారం అందిస్తున్నారు. అదేవిధంగా మేము సుమారుగా ఇప్పటి వరకు 30,000 మందికి పైగా స్టూడెంట్స్ని మేము యోగాభ్యాసాన్ని నేర్పించాం. అంతేకాకుండా ఎంతోమందిని యోగా మాస్టర్స్గా, జిమ్ మాస్టర్స్గా తయారు చేసాం. ఎంతోమందికి యోగా జిమ్ ఓనర్స్గా సహకారం అందించాము. ఇప్పుడు అదేవిధంగా చాలామంది ఎవరైతే గృహిణులు ఉన్నారో వీళ్ళందరికీ యోగాభ్యాసంలో టీచర్ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. అంటే మేము ఒక్కరమే ఎక్కువ పని ఎంత చేయగలుగుతాం అంటే కొంతవరకే మేము చేయగలుగుతాం. ఎక్కువ మంది టీచర్స్ అయితే ఎక్కువ మందికి సహకారం అందించగలుగుతారు. ఆ ఉద్దేశంతో మేము లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మేము చాలామంది గృహిణుల్ని వాళ్ళకి అది యోగాభ్యాసం ద్వారా వృత్తి కలిగేలాగా మేము ఏర్పాటు చేసాం. అదేవిధంగా ఈ యోగా డే పురస్కరించుకొని చాలా గొప్పగా ఈ సంవత్సరం చాలా గొప్పగా ఏర్పాటు చేశారు మోడీ గారు. అదేవిధంగా ముఖ్యంగా మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని వైజాగ్లో, విశాఖపట్నంలో 2 కోట్ల మంది యోగా సాధకులకి యోగా చేపించి గిన్నిస్ రికార్డు విన్ చేసేలాగా దాన్ని ఏర్పాటు చేశారు. సో దాని పురస్కరించుకొని, ఆ విషయాన్ని పురస్కరించుకొని గూడూరులో మనకు మన సబ్ కలెక్టర్ గారు అయితేనేమి, మన కమిషనర్ గారు అయితేనేమి అన్న మొదటి నుంచి మాకు దాంట్లో సహకారం ఉంది. చాలా బాగా చేయడానికి గూడూరులో చాలా అద్భుతంగా చేయాలని, కనీసం 10,000 మందితో గూడూరులో యోగాభ్యాసాన్ని చేయాలని చేసి వీళ్ళని నిరంతరం ఇక్కడ చేయించాలనే ముఖ్య ఉద్దేశంతో మాకు మొదటి నుంచి చెప్తున్న విషయం ఏంటంటే ఇది ఒక ఫార్మాలిటీ వర్క్ కాదు. యోగాభ్యాసం వాళ్ళందరికీ జీవితాంతం పనికొస్తుంది కాబట్టి వీళ్ళని ఇక్కడ మొదలుపెట్టించి ఇక్కడి నుంచి వీళ్ళ జీవితాంతం యోగాభ్యాసాన్ని చేసి వాళ్ళ ఆనందం, సంతోషం పొందేలాగా మీరు ఏర్పాటు చేయండి. దానికి కావాల్సిన సహకారం మేము పూర్తిగా అందిస్తామని చెప్పి మాకు వెన్నంటూ ఉండి చాలా సహకారం అందించారు. ఆ సపోర్ట్తోనే మేము ఈరోజు ఇంత భారీగా చేయగలిగాము. ఖచ్చితంగా 14వ తేదీ, అదేవిధంగా 21వ తేదీ చాలా అద్భుతంగా ఇంకా చేస్తాము. గూడూరు మొత్తం ఒక అవేర్నెస్ క్రియేట్ అయ్యేలాగా, తర్వాత నిరంతరం వీళ్ళు యోగాభ్యాసాన్ని ప్రతి ఒక్కరూ చేసేలాగా మేము ఖచ్చితంగా దీన్ని ప్రయత్నం చేయడానికి ప్రయత్నిస్తాము. గ్రామస్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి జన సైనికుడు సైనికుల్లా పనిచేయాలని జనసేన పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖరరావు తెలిపారు. గూడూరు మండలం కాండ్ర గ్రామంలో జనసేన నాయకులు నవీన్ రాజు ఆధ్వర్యంలో జనసేన జెండా ఆవిష్కరించారు. గూడూరు మండలం కాండ్ర గ్రామంలో జనసేన నాయకులు నవీన్ రాజు ఆధ్వర్యంలో జనసేన జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జనసేన పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖరరావు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి కష్ట సమయాల్లో పార్టీకి తోడు ఉంటూ పవన్ కళ్యాణ్ వెన్నంటి నడిచిన జన సైనికులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జనసేన ఆవిర్భావం నుంచి గ్రామస్థాయిలో కష్టపడ్డ ప్రతి ఒక్కరిని పార్టీ అధిష్టానం గుర్తిస్తుందన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పార్టీ సిద్ధాంతాలను మరియు పవన్ కళ్యాణ్ ఆశయాలను అన్ని గ్రామాల్లో తీసుకువెళ్లి పార్టీని బలోపేతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు జగదీష్, దిలీప్, కిరణ్, మోహన్, కృష్ణ, చరణ్, హరీష్, దుష్యంత, జశ్వంత్, నరేంద్ర, సాయి తదితరులు పాల్గొన్నారు. గూడూరు నియోజకవర్గం మన గూడూరు మండలం కాండ గ్రామంలో నవీన్ రాజు గారి ఆధ్వర్యంలో వంశీ, జగదీష్, దుష్వంత్, చరణ్, మోహను, ఇంకా దిలీప్ రాజు వీళ్ళ ఆధ్వర్యంలో, మన కృష్ణరాజు వీళ్ళ ఆధ్వర్యంలో మన గ్రామంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఇది ఎంతో చాలా గొప్పగా నిర్వహించుకున్న కార్యక్రమం. కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత ఇబ్బంది కలిగి ఈ మామూలు సాధారణంగా నిర్వహించడం జరిగింది. రాబోయే రోజులు ఇక్కడికి మన కాండ గ్రామానికి రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు తీసుకుని వచ్చి మరో కార్యక్రమాన్ని మన నవీన్ రాజు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను. అలాగే ముఖ్యంగా పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి, జనసేన పార్టీ ఏర్పాటు జరిగినప్పటి నుంచి ఈ గ్రామంలో యువత మొత్తం పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి ఆయన డిప్యూటీ సీఎం చేసుకునేంత వరకు ఆయన వెన్నంటే నడిచారు. వీళ్ళందరినీ ఖచ్చితంగా మన జనసేన పార్టీ గుర్తుపెట్టుకొని రాబోయే రోజుల్లో వీళ్ళకి తగిన ప్రాధాన్యత కల్పిస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే గతంలో జరిగిన ఎన్నికల్లో
కూటమి ప్రభుత్వం తరఫున మనందరం కలిసి పోటీ చేయడం జరిగింది. అలాగే మన ఎమ్మెల్యే పాజిల్ శ్రీ కుమార్ గారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యువతికి సుపరిచితులే. అలాగే నవీన్ రాజు కానీ శ్రీరణ కానీ చాలా ఇదిగా ఉంటారు. ఇక్కడ ఏ సమస్య వచ్చినా కానీ నేరుగా పోయి మాట్లాడేంత చనువు కూడా ఆయన ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా నేను తెలియజేసేది గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు అందరూ కలిసి ముందుకెళ్ళి మన కూటమి ప్రభుత్వం చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేయాలి. ముఖ్యంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ లెవెల్లో చేసే కార్యక్రమాన్ని గ్రామంలో ఇంటింటికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో మన జనసేన పార్టీని బలోపేతం చేసుకునే దిశగా మనం పూర్తి స్థాయిలో కృషి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను ఈ రోజు ఇంకోసారి మనవి తెలియజేసుకున్నాను. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన కాండ గ్రామంలో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నాయకులతో మంచి కార్యక్రమాన్ని మన జనసేన పార్టీ తరఫున నేను చేస్తానని మాట ఇస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క జనసైనికుడికి, ఇంకా బాగా ఘనంగా నిర్వహించిన ప్రతి కార్యకర్తకి, నాయకులు, ప్రతి ఒక్కరికి, నవీన్కి, అందరికీ, శత్రు బృందానికి ఏమన్నా పేర్లు మర్చిపోయి దయచేసి క్షమించండి. నాకు కొంచెం ఈ నెల 6వ తేదీ సాక్షి ఛానల్లో జరిగిన డిబేట్లో మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడిన కృష్ణంరాజు శ్రీనివాసులపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి లీలావతి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో టీడీపీ మహిళా విభాగం నాయకులు మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడిన కృష్ణంరాజు శ్రీనివాసులపై ఫిర్యాదు చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి లీలావతి మాట్లాడుతూ, ఈ నెల 6వ తేదీ సాక్షి ఛానల్లో జరిగిన డిబేట్లో కృష్ణంరాజు శ్రీనివాసులు అమరావతిలో ఉన్న మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడారని, వారిపై ఫిర్యాదు చేశామని తెలిపారు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో మహిళలపై అనేక అత్యాచారాలు, హత్యలు జరిగాయని, అసెంబ్లీలో కూడా అసభ్యకరంగా మాట్లాడారని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వంలో ఈరోజు మహిళలు ఎంతో ప్రశాంతంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మహిళా నాయకులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. మొన్న 6వ తేదీ సాక్షి ఛానల్ నందు జరిగిన డెబేట్లో కేఎస్ఆర్ గారు, అలాగే కొమ్మినేని శ్రీనివాస్ గారు ఇద్దరు కూడా రాజధానిలో ఉండే మహిళలందరూ కూడా వేశ్యలుగా మాట్లాడటం చాలా బాధాకరం. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో ప్రకటించారు, రాజధాని అనేది దేవతలు తిరిగిన ప్రదేశం అని చెప్పి ఒక గౌరవప్రదంగా చూసే రాజధానిని వీళ్ళిద్దరూ పేటీఎం బ్యాచ్, ములుగు మీడియా ఇద్దరు కూడా డెబిట్లో ఒక నీతి నిజాయితీ లేకుండా రాజధానిలో ఉండే మహిళలందరూ కూడా వేసులు, సెక్స్ వర్కర్లు, అలాగే చాలామందికి ఎయిడ్స్ వచ్చిందని కూడా చెప్పడం చాలా బాధాకరం. గతంలో మనం చూసాం 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో మహిళల మీద ఎన్నో అత్యాచారాలు, అఘాయిత్యాలు, అలాగే ఒక శాసనసభలో ఒక దేవత లాంటి మన భువనేశ్వరమ్మను కూడా ఎంత నీచంగా మాట్లాడారో కూడా చూసాం. దానికి ప్రతిఫలం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అనుభవిస్తున్న పరిస్థితి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు వాళ్ళని ఊచలు లెక్క పెడుతుంటే అందరూ ఊపిరి పీల్చుకునే పరిస్థితి. గతంలో 2024 జూన్ 4న మన ప్రజలందరూ కూడా మంచి తీర్పు ఇచ్చారు. 164 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అందరం కూడా ఊపిరి పీల్చుకొని ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్లో మహిళలందరూ కూడా ఊపిరి పీల్చుకునే సమయంలో ఈరోజు మళ్ళీ బుడద జల్లే పరిస్థితి. ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అందరూ కూడా వాళ్ళకందరికీ ఒకటే చెప్తా ఉన్నాం, మహిళలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజింపబడతారనేది సామెత ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈరోజు అంత నీచంగా మాట్లాడడం మేము ఒక తెలుగు మహిళలుగా ఖండిస్తున్నాం. ఈ ప్రభుత్వంలో శ్రేబోలు కిరణ్ అనే వ్యక్తి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భార్యని ఏదో అన్నాడని చెప్పి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే అరెస్ట్ చేసి అతనికి శిక్ష పడేలాగా చేశాడు. అది చంద్రబాబు నాయుడు గారి సంస్కారం. ఈరోజు నీకు నీతి నిజాయితీ అనేది ఉంటే నీ పేటీఎం బ్యాచ్ని వెంటనే మీరు శిక్షించాలి. ఎందుకంటే మీరు వెనకుండి నడిపిస్తే మీరు బయట రారు. మీరు వెనక లేకుండా మీ ప్రమేయం లేకపోతే ఖచ్చితంగా వాళ్ళిద్దరిని కూడా శిక్షించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆ కేఎస్ఆర్ కావచ్చు, ఆ కొమ్మినేని కావచ్చు, వాళ్ళకు కూడా ఆడబిడ్డలు ఉన్నారు, వాళ్ళకి భార్యలు ఉన్నారు, వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి. ఒక మహిళను మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలి. ఏముంది, మహిళలే కదా, గాజులు వేసుకో ఉన్నారు.
గారు మహిళలే కదా అని ఒక నినాదంతో మాట్లాడితే అదే గాజులు మీ దగ్గర వేయించే పరిస్థితి. ఈరోజు మహిళలందరూ కూడా ఎక్కడ ఏ విషయంలో కూడా తగ్గే పరిస్థితి కాదు. వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడితే మీ ఇళ్ళ దగ్గరకు వచ్చి మీకు తగిన గుణపాఠం చెప్పే పరిస్థితి. మేము ఒకటే కోరుకుంటున్నాం మా బాబు గారిని, మీ తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళలు అలాగే రాష్ట్రంలో యావత్ మహిళలు అందరూ కూడా ఈరోజు ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చి ఇలా మాట్లాడుతున్నామంటే మాకు మా బాబు గారు ఇచ్చిన క్రమశిక్షణ. మేము ఎక్కడ కూడా ఎవరిని నోరు జారి మాట్లాడేది కాదు. ఈరోజు బాబు గారు కాస్త ముందడుగేసి వెంటనే వాళ్ళకి శిక్షింపజేయాలి. అలాగే మన హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు కావచ్చు, అలాగే మహిళా కమిషనర్ కావచ్చు, అందరూ కూడా తగు చర్యలు తీసుకొని వెంటనే వాళ్ళు బహిర్గతంగా వచ్చి మన అమరావతి మహిళలకే కాకుండా రాష్ట్రం ఉన్న మహిళలందరికీ కూడా బహిర్గతంగా వచ్చి వాళ్ళు క్షమాపణ చెప్పాలి. ఈరోజు మేము గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసు సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు 1 టౌన్లో కూడా వాళ్ళిద్దరి మీద కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళందరినీ కూడా మీరు అరెస్ట్ చేసి వాళ్ళు తగిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఇలాగే వదిలేస్తే ప్రతి ఒక్క పేటీఎం బ్యాచ్ వచ్చి కూడా మహిళలు కించపరిచే విధంగా మాట్లాడతారు. వాళ్ళకి తగు చర్యలు తీసుకోవాలి. లేకపోతే మేమే తెలుగు మహిళలుగా వాళ్ళకి బుద్ధి చెప్పే పరిస్థితి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంటే వెన్నుపోటు దినం అంటే ఏంటి? రాష్ట్ర ప్రజలు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగిన చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు. దాన్ని ఓర్చుకోలేక ఆయన వెన్నుపోటు దినంగా దాన్ని ఒక కార్యక్రమం చేశాడు. అది పోతే ఇప్పుడు మళ్ళీ రాజధాని మీద విష ప్రచారం చేస్తూ అమరావతి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర మహిళలందరికీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా సాక్షి మీడియా నడుపుతున్నటువంటి భారతీరెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు ఈ విధంగా దుష్ప్రచారాలు మాట్లాడినటువంటి కొమ్మి శ్రీనివాస్ అయితేనేమి, కృష్ణంరాజు అయితేనేమి రాష్ట్ర మహిళలందరికీ కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా వీళ్ళ మీద ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి వాళ్ళు మళ్ళీ తిరిగి మాట్లాడకుండా చూడాల్సిన పరిస్థితి ఉంది. మన హోంమంత్రి గారికి కూడా మేము విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా మహిళా కమిషన్ గారికి కూడా ముఖ్యంగా తెలియపరుస్తూ ఉన్నాం. మహిళల్ని ఈ విధంగా కించపరిచే విధంగా మాట్లాడే వాళ్ళని సమాజంలో ఉండకూడదు. కాబట్టి వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ముఖ్యంగా గత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఎన్నో అవినీతి కార్యక్రమాలు ఈరోజు బయటపడే పరిస్థితి. ఇదంతా కూడా మొత్తం అంత విచారణలు జరుగుతున్నాయి. వీటన్నిటి మీద నుంచి మన రాష్ట్ర ప్రజల దృష్టి మళ్లించడం కోసం మాత్రమే ఈరోజు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్లాన్ని వేసి ఈ విధంగా ఈ పేటీఎం బ్యాచ్ ద్వారా మహిళల మీద బరువులు అందిస్తున్నారు. రాజధాని కోసం రాజధాని రైతులు, మహిళలు ఎంతోమంది వాళ్ళ సొంత భూముల్ని వాళ్ళు త్యాగం చేసిన పరిస్థితి. ఆ మహిళలు కూడా గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో మనందరం కూడా చూసాం. కాబట్టి మహిళల మీద వీళ్ళు చేసే ఈ వికృత చేష్టలు ఇంకైనా మానుకోకపోతే ఇబ్బంది పడతారని మేము తెలియజేస్తూ ఖచ్చితంగా వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మరొకసారి మహిళా కమిషన్కి, హోమ్ మినిస్టర్ గారికి, ఎస్సీ కమిషన్కి కూడా తెలియజేస్తున్నాం. దినాలు సాక్షి ఛానల్లో కొమ్మినేని శ్రీనివాస్ మరియు కృష్ణరాజు అనే వీరిద్దరూ జర్నలిజం ముసుగు వేసుకొని సాక్షి ఛానల్లో కూర్చొని అమరావతి వేశ్యల రాజధాని అని మాట్లాడడం చాలా దుర్మార్గం. ఆ రోజు మహిళలందరూ కూడా అది చీకటి దినంగా భావించాల్సిన పరిస్థితి. మరి సాక్షి ఛానల్ నడిపేటువంటి వ్యక్తి కూడా ఒక మహిళే. ఆమెను అడుగుతూ ఉన్నాం సూటిగా మహిళలుగా మేము, అమ్మ సాక్షి ఛానల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలందరినీ కూడా ఉద్దేశించి అమరావతి వేశ్యల రాజధాని అని మాట్లాడినటువంటి ఈ దుర్మార్గులు మీ ఛానల్లో కూర్చొని మీడియా ముందు మాట్లాడితే మీకు వినిపించలేదా? మీకు కనిపించలేదా? మూడో రోజుది 3 రోజులు గడుస్తున్నా కనీసం ఎక్కడ ఒక మీడియా ద్వారా కానీ, ఒక పత్రిక ద్వారా కానీ మీరు సమాధానం ఇవ్వలేదు. ఒకటే అడుగుతూ ఉన్నాం ఆ మహిళను. ఆ దినపత్రిక ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ఒక మహిళే. ఆమెని సూటిగా ప్రశ్నిస్తున్నాం, మీకు తెలిసి మీ కన్ను సన్నల్లో ఈ వ్యాఖ్యలు చేశారా? మీకు తెలియకుండా తప్పిదం జరిగిందా? ఏ విషయమైనా కూడా మీరు బేషరత్తుగా ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ కూడా క్షమాపణ చెప్పాలని నేను కోరుకుంటా ఉన్నాం. ఈ
కొమ్మినేని శ్రీనివాసరావుని, ఈ కృష్ణరాజు గారిని ఒకటే అడుగుతా ఉన్నాం. అయ్యా, ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నారా మీరు, లేదంటే పక్క రాష్ట్రాల్లో పక్క దేశాల్లో కానీ కాపురాలు ఉన్నారా? మీ ఇంట్లో కూడా తల్లి, చెల్లి, భార్య అందరూ కూడా మహిళలే. వీళ్ళందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడారా? లేదా అమరావతి మీద విషం చల్లడానికి, అమరావతి మీద విషం చల్లే కార్యక్రమంలో భాగంగా మహిళల్ని తీసుకొచ్చి మహిళల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం చాలా దుర్మార్గం. వీరిద్దరూ జర్నలిజం ముసుగు వేసుకొని, జర్నలిజం అంటేనే ఒక పవిత్రమైనటువంటి పదం, అది నిజాన్ని నిగ్గుతేల్చి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసేదానికి అడుగులు వేసేటువంటి ఆ పదాన్ని మీరు ముసుగు వేసుకొని ఈరోజు ఆ డిబేట్లో మీరు మాట్లాడుతూ ఉంటే, మీరు అన్నం తిన్నారా, అశుద్ధం తిన్నారా అని మాట్లాడాల్సిన పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉంది. అదే ఒక మహిళను, భారతమ్మను ఒక చిన్న మాట అన్నాడని జబ్రోలు కిరణ్ కుమార్ని మధ్యాహ్నానికి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతూ ఉన్నాం. అయ్యా, మీరు మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకురావడం, మహిళల్ని ఎక్కడికో తీసుకెళ్ళాలి, వీళ్ళని పెద్ద పెద్ద స్థానాల్లో కూర్చోబెట్టాలి, పెద్ద వ్యాపారవేత్తలు చేయాలి, మంచి రాజకీయ నాయకులు అవ్వాలి, వీళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని మీరు ఎన్నో కార్యక్రమాలు మీరు చేస్తూ ఉంటే, మరి ఇలాంటి పనికిమాలిన ఎదవలు ఒక మీడియాలో కూర్చొని యావత్ రాష్ట్రంలో ఉండే మహిళలందరూ మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇలాంటి కలుపు మొక్కల్ని, ఇలాంటి చీడ పురుగుల్ని వేరేయకపోతే ఎంత అభివృద్ధి జరిగినా, ఎంత కష్టపడినా, మీరు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చి ఎంతమందికి ఉపాధి కల్పించినా, ఒక స్త్రీ అంటేనే దేవత, దేవతల రాజధాని అని చెప్పినందుకు ఇది దేవతల రాజధాని కాదు, ఇది వేశ్యల రాజధాని, ఇక్కడ అశ్లీల కార్యక్రమాలు జరుగుతాయి, ఇక్కడంతా కూడా వేశ్యలు ఉంటారు, ఇది అని మాట్లాడినటువంటి ఈ ఇద్దరిని మీరు తక్షణం అరెస్టు చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన రాజధాని అమరావతి అయినటువంటి మహిళని సాక్షి ఛానల్ యాజమాన్యమైనటువంటి కొమ్మనేని వెంకటేశ్వరరావు గారు, కృష్ణారెడ్డి గారు మహిళల్ని విమర్శించడం ఇది సరైన పద్ధతి కాదు. వేసులు అనేది చాలా సమస్యకరమైన పదవి, దాన్ని మేము ఖండిస్తున్నాము. ఈరోజు మా పార్టీ మహిళలందరం కూడా స్టేట్మెంట్ మన పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. మన చంద్రబాబు నాయుడు గారు మహిళలకు పెద్దపీట వేస్తారు. ఆ మహిళలే ఈరోజు అమరావతి మహిళని విమర్శించడం అనేది బాధాకరమైన విషయం. దీని మీద మన హోమ్ మినిస్టర్ అయినటువంటి వంగలపూడి అనితని కఠినమైన చర్యలు తీసుకొని మహిళలకి మన వెంకటేశ్వర్లు శ్రీనివాసులు అనే వ్యక్తిని క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాము. ఇదేంటంటే మన తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ పార్టీ, ఒక పద్ధతికి కానీ, ఒక మహిళని గౌరవించే విధానం కానీ, మంచిగా పెద్దపీట వేసే పార్టీ కాబట్టి ఇలాంటి చీడ పురుగుల్ని తక్షణమే వేరుపారేయాలని మన హోమ్ మినిస్టర్ గారిని అనితని కోరుకుంటున్నాం. మా మహిళలందరి తరఫున సాక్షి ఛానల్ అయినటువంటి వెంకటేశ్వర గారిని క్షమాపణ చెప్పాలని, చెప్పని పక్షంలో ధర్నాకైనా తెగబడతామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. గూడూరు పట్టణంలోని ఐసీఎస్ రోడ్లో ఉన్న వన్ టౌన్ సబ్స్టేషన్ను ఏపీ ఎస్పీడీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్ గురవయ్య పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. విద్యుత్ సరఫరా పనితీరును పరిశీలించారు. సబ్స్టేషన్ ఆవరణలో మొక్కలను నాటారు. విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని, విద్యుత్ శాఖకు సంబంధించిన వినియోగదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ తనిఖీల్లో ఈఈ నరేందర్ రెడ్డి, డిఈఈ ప్రసాద్, ఏఈలు ఏడుకొండలు చిన్నయ్య, నరసింహారెడ్డి, విజయ్ కృష్ణ, లైన్ ఇన్స్పెక్టర్ సీనయ్య, గురవయ్య సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్టిమేట్ ప్లాన్ చేస్తాను మళ్ళీ ఈ వారంలో పెట్టేస్తాను. ఎట్లాంటి సరే ఏమో ఉంటుంది కదా. కొట్టది అదే సార్ 240. మనుబోలు గ్రామంలో యూత్ క్లబ్కు పూర్వ వైభవం చేకూర్చి యువతకు క్రీడల పట్ల ఆసక్తి కనపరిచేలా కృషి చేస్తామని సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన మనుబోల్లో నూతనంగా ఏర్పాటు చేసిన లోటస్ ఇంగ్లీష్ మీడియం ప్రైవేటు పాఠశాలను కుటుంబ సమేతంగా సందర్శించారు. పాఠశాల గదులను ప్రారంభించి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన శిథిలావస్థలో ఉన్న యూత్ క్లబ్ భవనం, ప్రభుత్వ సంక్షేమ బాలికల హాస్టల్ భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం విద్యారంగానికి ఉన్నత స్థానం కల్పిస్తోందని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో యువతకు క్రీడల పట్ల ఉత్సాహపరిచేందుకు శాప్ అధికారులతో మాట్లాడి ఇండోర్ షటిల్ బ్యాడ్మింటన్ కోర్టు ఏర్పాటు, క్రీడా మైదానాల అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు గాలి రామకృష్ణారెడ్డి, తిరుపతి పార్లమెంట్ కమిటీ యువత కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్, మండల బీసీసీఎల్ అధ్యక్షుడు రావుల జితేందర్ గౌడ్, టీడీపీ నాయకులు చేరెడ్డి పద్మనాభరెడ్డి, దండు చంద్రశేఖర్ రెడ్డి, కోసూరి ప్రసాద్ గౌడ్, ఏ దామోదర్ రెడ్డి, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్, జాకీర్, మహేష్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. టౌన్లో లోటస్ వ్యాలీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఓపెనింగ్ కార్యక్రమానికి రావడం, దాంట్లో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. కుటుంబ సమేతంగా పిల్లలతో సహా వచ్చి స్కూల్ ఓపెన్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాల పిల్లలు బాగోగులు చూసుకునేదానికి లోకేషన్ కొత్త ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చాడు. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ కూడా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా వాళ్ళకి వాళ్ళ మెంటల్ గ్రోత్ ఎలా ఉండాలి అనే దాని మీద కొత్త స్కూల్స్లో కూడా చాలా రీసెర్చ్ చేస్తాం. ఇప్పుడున్న టీచర్స్ని కూడా బాగా ట్రైన్ చేసి తీసుకొస్తాం. నాకు కూడా చిన్న పిల్లలు ఉన్నారు, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో నాకు ఒకరు ఉన్నారు కాబట్టి నాకు కూడా తెలుసు పిల్లలు ఏ విధంగా పెరగాలి, స్కూల్స్లో ఏ స్కూల్స్లో పెట్టాలి అని నేను కూడా చాలా రీసెర్చ్ చేశాను. కాబట్టి స్కూల్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఖచ్చితంగా ఈ మా గవర్నమెంట్లో ఆ డిఫరెన్స్ చూపిస్తాం ప్రజలకు. కొత్త మాటలు చెప్పేదే కాకుండా చేతల్లో చూపిస్తాము. ప్రతి స్కూల్లో మేము ఆ డిఫరెన్స్ తీసుకొని వస్తాము. ఇప్పుడే మనుగోడు మెయిన్ స్కూల్ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ గ్రౌండ్ అంతా కూడా ఇన్స్పెక్ట్ చేసాం. అక్కడ కొంచెం ఒక కాంపౌండ్ వాళ్ళని కానీ కొంచెం కానీ జరిపి కట్టగలిగితే మనం ఒక మంచి స్టేడియంని అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చని కూడా అందరూ సజెషన్స్ ఇచ్చారు. దానికి సంబంధించి కూడా ఏ విధంగా చేయాలనేది డిపార్ట్మెంట్లో డిస్కషన్ పెట్టి అక్కడే ఒక బ్రహ్మాండమైన స్టేడియం కట్టుకునే ప్రయత్నం కూడా చేస్తాము. ఒక స్కూల్ బిల్డింగ్ పడిపోయే పరిస్థితుల్లో ఉంది. దాన్ని కూడా ఇమీడియట్గా డెమాలిష్ చేయించాలా. ఎందుకంటే పిల్లలు ఆడుకుంటూ లోపలికి వెళ్తే ఏదైనా కప్పు హాస్టల్ కప్పు తిరిగి పైన పడితే ఇబ్బంది కాబట్టి ఆ రిస్క్ కూడా లేకుండా ఇమీడియట్గా డెమాలిషన్కి ఏర్పాట్లు చేస్తాము. అదేవిధంగా గతంలో ఒక యూత్ క్లబ్ అని ఒకటి పెట్టాము. అది చాలా ఏళ్ళు బ్రహ్మాండంగా యూత్ క్లబ్ ఇది జరిగింది. దానికి సంబంధించిన ప్లేయర్స్ మంచి మెడల్స్ కూడా పొందారు. కాకపోతే గత వైసీపీ ప్రభుత్వంలో దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి దాంట్లో సిమెంట్ బస్తాలు స్టోరేజ్కి వాడుకున్నారు. ఆ విధంగా కాకుండా మళ్ళీ దాన్ని యథాతిథిగా ఆ బిల్డింగ్ మొత్తం రిపేర్లు చేయించి మళ్ళీ యూత్కి అది అదే యూత్ అసోసియేషన్కి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ మళ్ళీ గత వైభవం వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాము. అది కూడా త్వరలో శాంక్షన్లు తీసుకొచ్చి మన శాప్ చైర్మన్ కూడా తీసుకొచ్చి రవి గారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి అవన్నీ చూపించి ఎందుకు ఇక్కడ డెవలప్ చేయాలనేది కూడా ఆయనకు వివరించి నిధులు తీసుకొచ్చి ఏర్పాట్లు కూడా చేస్తాము.
ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతా ఉంది. సంవత్సరం రోజుల్లో చేయగలిగినవి చాలా చేసి చూపించాం. తర్వాత కూడా ఖచ్చితంగా డెవలప్మెంట్ ఫోకస్ పనులే చేస్తాం. మేము ఆ పనిలోనే నిమ్మకమై ఉన్నాం. మీకు తెలుసు, పోయినసారి గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళు ఏ పనులలో బిజీగా ఉన్నారు. ఇక్కడే డ్రైనేజ్ కట్టారు. ఆ డ్రైనేజ్ని మీరు చూస్తే అర్థమవుతుంది. లెవెల్స్ కూడా మెయింటైన్ చేయకుండా కేవలం బిల్స్ పెట్టుకునే దానికోసం అడ్డగోలుగా కట్టేశారు. ఆ పక్కన కాలువ, దానికి ఎగ్జిట్ కూడా లేదు. అంటే వచ్చే డ్రైన్ బయటకు పోయే ఏర్పాట్లు కూడా చేయకుండా, అది కూడా ఒక మామూలుగా డ్రైనేజ్ ఒక పక్కకి ఫ్లో అయ్యే సిస్టమ్ ఉంటుంది. ఆ లెవెల్స్ కూడా సరిగ్గా మెయింటైన్ చేయకుండా అడ్డగొద్దుగా కట్టి వీధులు తీసేసుకుంటాం. సో దాన్ని ఏం చేయాలంటే మళ్ళీ ఇంజనీర్ని పిలిపించి మళ్ళీ దాన్ని రిపేర్లు చేయించాలా, లేదంటే కంప్లీట్గా తీసేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి వెళ్ళాలా అనే దాని మీద ఆలోచిస్తూ ఉన్నాము. ఖర్చుకి డబుల్ ఖర్చులు, ప్రజలు డబ్బులు దోచుకొని వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు అవన్నీ మన నెత్తి మీద పడినాయి. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఆ పనులు కూడా మొత్తం మనుబోలు టౌన్కి సంబంధించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొచ్చేదానికి మా వంతు కృషి చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మనుబోలు మండల పరిధిలోని జట్లకొండూరు గ్రామంలో ఆదివారం నుండి మండల స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభించారు. ఈ పోటీలో ప్రథమ స్థానం పొందిన వారికి 10,000 రూపాయలు, ద్వితీయ స్థానం పొందిన వారికి 7,000 రూపాయలు బహుమతులు అందచేయటం జరుగుతుందని తెలిపారు. ఈ టోర్నమెంట్కు ఆర్థికంగా సహకారం అందిస్తున్న ఏఐసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ పోటీలను జట్లకొండూరు గ్రామ ఉప సర్పంచ్ ఆవల తులసిరామ్ యాదవ్ పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. ఈరోజు జట్లకొండూరు పంచాయతీలో మనుబోలు మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. మాకు సహకరించిన అక్కంపేట మాజీ సర్పంచ్ నారాపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు. గతంలో కూడా ఎప్పుడు ఏ పని అడిగినా కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రజలకు పనిచేస్తూ, చదువుకునే పిల్లకాయలకు సపోర్ట్ చేస్తూ ప్రతి ఊర్లో కూడా తన వంతు సహాయం చేయడం జరిగింది. ఆడుకునే పిల్లకాయలైనా, చదువుకునే పిల్లకాయలైనా, వృద్ధులైనా ఎవరైనా కూడా బాగలేదని సమస్య పోయినప్పుడు వెంటనే ఆ సమస్యను కూడా తీరుస్తూ మండలంలో కాకుండా జిల్లా మొత్తం కూడా పేరు తెచ్చుకోవడం జరిగింది. అలాంటి కిరణ్ మన మనుబోలులో ఉండడం మనకు నిజంగా గర్వకారణము. గతంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు కూడా అడిగిన వెంటనే మన మనుబోలు పిల్లకాయలకి సపోర్ట్ చేస్తూ ముందుకు వచ్చిన కిరణ్ గారికి మన మనుబోలు క్రీడాకారుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మనం అలాగే మన విద్యార్థులకి, యువతకు కూడా మేము చెప్పేది ఏంటంటే, మీకు గ్రామాల్లో ఏ అవసరమైనా సరే మా వంతుగా మేము సపోర్ట్ చేస్తాము. మా వంతుగా కృషి చేసి ఆ చదువుకునే పిల్లలైనా సరే, ఆ గ్రామాల సమస్యలున్నా సరే మేము తీరుస్తామని తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో ఇలాంటి క్రీడా స్ఫూర్తితో చాలామంది ముందుకు వచ్చి ఆడుకునే పిల్లకాయలకు కూడా ముందుకు రావాలని తెలియజేస్తున్నాము. గూడూరు మండలంలోని కుందకూరు సమీపంలో కనుమరాయి కొండపై వలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లతో విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ మరియు పొందు సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి అమ్మవార్లను దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు.
ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ సిఆర్ న్యూస్.